భవిష్యత్తులో పేదవాళ్ళందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కలిగించే వరకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 12 లక్షల బంగారు కుటుంబాలు, 1 లక్ష మార్గదర్శులు ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. అది కూడా ఒక రోజు కాదు, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేసుకుని ఉపాధి, విద్య, నైపుణ్య శిక్షణ, సొంతిల్లు, వ్యాపారం ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా సహకరించాలి. ఇద్దరుగానే పనిచేస్తే ప్రభుత్వం ఇచ్చే సహాయానికి అదనంగా వనరులు తీసుకొచ్చి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఈరోజు ఎస్సీ ఉంది, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఇంకొక పక్క మైనారిటీ ఉన్నారు. కొన్ని కులాల్లో కూడా పేదరికం ఉంది. అందుకే ఆ కులాల వారిగా పేదరిక నిర్మూలన కోసం కార్యక్రమాలు చేస్తాం. ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఈరోజు నాకు ఎంత కారణం అంటే మా ఆడబిడ్డలు, చదువుకోని ఆడబిడ్డలు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేరి ఈరోజు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజే పేపర్లో మీరు చూశారు, స్వయం ఉపాధి. ఎవరైతే డాక్రా సంఘాలున్నారో దేశానికి ఆదర్శం అవుతున్నారు. నేనే డాక్రా సంఘాలు ఏర్పాటు చేశాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. ఇప్పుడు మిమ్మల్ందరినీ ఎంఎస్ఎంఈలు పెట్టి 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ చేసి మీ రుణం తీర్చుకుంటా. నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనలైజ్ చేసి దేశానికి ఎవరు ఆదర్శం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు ఆదర్శం అంటే అది నాకు తృప్తి. నేను నిజంగానే మా ఆడబిడ్డల్ని అభినందిస్తున్నా. వ్యక్తిగత ఎంటర్ప్రైజ్ రుణాల అమల్లో 99.7% లక్ష్యాన్ని సాధించారు మా ఆడబిడ్డలు. నీతి నిజాయితీకి మారు పేరు డాక్రా సంఘాలని మరొకసారి తెలియజేస్తున్నా. డబ్బులు తీసుకుంటే ముందు బ్యాంకులకు డబ్బులు కట్టిన తర్వాతనే భోంచేస్తారు. అది వాళ్ళ నీతి నిజాయితీ. అందుకే బ్యాంకర్లు కూడా ఎతుక్కుంటూ వచ్చి ఎంత డబ్బులు కావాలన్నా మా డాక్రా సంఘాలకు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది శుభ పరిణామం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఏదో ఒక ప్రాంతమే కాదు, ఒక గ్రామమే కాదు, ఒక టౌనే కాదు. అందుకే 3 విధాలుగా ఆలోచించాను. విశాఖ, అమరావతి, తిరుపతి 3 రీజన్లుగా పెట్టుకుని ఎక్కడికక్కడ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రేపు ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిలో చాలా ముందుడు ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లా తొందరలోనే తయారవుతుంది. ఇక్కడ సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ ఉంది. పైనే రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. కిందన దుగ్గరాజపట్నం పోర్ట్ కూడా వస్తా ఉంది. దుగ్గరాజపట్నంలో దేశానికి అవసరమైన షిప్పులు ఇక్కడనే తయారు చేయబోతున్నాం. రామాయంపట్నంలో మీరు చూస్తే అతిపెద్ద కంపెనీ బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు.
ఇది దేశంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. క్రిస్ ఇండస్ట్రియల్ నోట్లో 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. కడాన వెనుకబడినటువంటి ఉదయగిరిలో డిఫెన్స్ ఎమ్యునేషన్ క్లస్టర్ వస్తూ ఉంది. ఎప్పుడో పెండింగ్ ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ వంటి పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తే నాకు చాలా ఆనందం. గూడూరు, చిల్లకూరు, కోట, ముత్తుకూరులో 27 భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్కు మీ గూడూరులో వస్తా ఉంది. 1000 ఎకరాలు పక్కనే, దీని పక్కనే వస్తా ఉంది. 1000 ఎకరాల్లో 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నారు. 3,500 కోట్లు కేంద్రం రాష్ట్రం కలిసి ఖర్చు పెట్టబోతున్నారు. ఒకసారి శ్రీ సిటీ చూడండి, దేశంలోనే ఒక ఆదర్శం. ఈ మధ్య కాలంలో పెట్టుబడులన్నీ మన రాష్ట్రానికే వస్తున్నాయి. దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.5% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది ప్రభుత్వం యొక్క చొరవని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒకప్పుడు పెట్టుబడులు పారిపోయినాయి, ఇప్పుడు పెట్టుబడులు ఎదుర్కొంటా వస్తున్నాయి. అంటే దీనికి కారణం పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. ఆ నమ్మకంతో పెట్టుబడిదారుల ముందుకు వస్తున్నారు. ఇంకో పక్క నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, రైల్వే కారిడార్ రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు మొత్తం చెన్నై నుంచి ఇచ్చాపురం వరకు 4 లేన్ రైల్వే ట్రాక్ వస్తుంది. ఒక ట్రాక్ లో ఫాస్ట్ ట్రైన్ పోతా ఉంటుంది, ఒక ట్రాక్ లో రైల్వే క్యారియర్ అంటే రైల్ కార్గో వెళ్తుంది, లోకల్ ట్రైన్ కావాలంటే ఇంకొక లైన్లో వెళ్తుంది. గుంటూరు ఎప్పుడు కూడా ఫేమస్. దానికి కారణం ఇక్కడ రైల్వే కేంద్రం ఉండడం. భవిష్యత్తులో మీరు రాబోయే రోజుల్లో అన్ని పోర్టులకు అనుసంధానం చేస్తాం. దుగ్గిరాజపట్నం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇంకో పక్క పోర్టులు వచ్చాయి. ఇవన్నీ వస్తే ప్రపంచాన్ని అనుసంధానం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్ గా తయారు చేయడానికి ముందుకు పోతాం. ఇదే కాదు, నేను ఎప్పుడు కూడా సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఫార్మర్ అనేది ఫస్ట్, రైతు అనేది ముఖ్యం. రైతే ఆధారంగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే 36 ప్రాజెక్టులు రాబోయే 3 ఏళ్లలో ఒక క్యాలెండర్ ఇచ్చాం. ఇప్పటికే 24,000 కోట్లు ఖర్చు పెట్టాం, మిగిలింది కూడా ఖర్చు పెడతాం. ఈ జిల్లాకు ముఖ్యమైన ప్రాజెక్టు వెలుగొండ. ఈరోజు మీరు చూస్తే ఇది పూర్తి చేసి దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, ఆత్మకూర్, అనంతసాగరం మండలాలకి సాగునీరిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే వెళ్ళాను. ఇంత మునుపు